త్రిశంక స్వర్గం అని ఒక స్వర్గం ఉంటుంది. త్రిశంకుడు అనేటువంటి ఆయన ఒక మహారాజు. ఆయన్ని విశ్వామిత్రుడు నిన్ను బొందితోనే స్వర్గాన్ని పంపిస్తానంటాడు. పంపిస్తే నీకు ఇక్కడ స్థానం లేదని ఆయన బయటికి నెట్టేస్తారు అక్కడ స్వర్గంలో. మళ్ళీ నరకానికి వెళ్తాడు, ఇక్కడ కూడా నీకు ప్రాప్తి లేదు అని చెప్పేసి, స్థానం లేదని చెప్పి ఆయన బయటికి నెట్టేస్తారు. ఆ నరకం నుంచి కిందకి నెట్టేటప్పుడు రివర్స్ లో ఇట్లా పడిపోతాం కదా, రివర్స్ లో వస్తూ ఉంటే విశ్వామిత్రుడు చూశాడు ఆయన్ని. నేను ఏం పంపించిన వ్యక్తికి స్వర్గ నరక ప్రాప్తి ఎక్కడ కలగదా అని చెప్పి ఆయన కోసం భూమికి ఆకాశానికి మధ్యలో స్వర్గాన్ని సృష్టించాడు. దాన్నే త్రిశంకుడు కోసం సృష్టించిన స్వర్గం కాబట్టి త్రిశంక స్వర్గం అంటారు. ఈ త్రిశంక స్వర్గంలో ఈ ఆత్మలన్నీ ఉంటాయి. 60 సంవత్సరాల లోపల ఉండేటువంటి ఆత్మలన్నీ కూడా, చనిపోయినటువంటి వాళ్ళందరూ ఆత్మలందరూ కూడా అక్కడ ఉంటాయి. ఇక్కడ స్వర్గం అంటే భూమికి ఆకాశానికి మధ్యలో వేడాడే వాళ్ళని ఏమంటాం మనం? పిశాచాన అంటాం. వీళ్ళకి ఎక్కడా కూడాను ఏ రూపం కలగటలేదు. చనిపోయిన తర్వాత తద్దినం పెట్టేటప్పుడు పితృపితామహి ప్రపితామహీనాం, తండ్రి తాత ముత్తాత, వసు రుద్ర ఆదిత్య రూపాలని చెప్పి 3 రూపాలు ఉంటాయి నాన్న. వసు రూపం తండ్రిది, రుద్ర రూపం తాతగారిది, ఆదిత్య రూపం ముత్తాతగారిది. అర్థమైంది కదా? ఈ 3 రూపాయలు ఏ రూపం కలగటం, వసు రూపం కలగటం లేదు ఈయనకి. ఈయన ఆత్మ ఇంకా భూమి నుంచి వెళ్ళలేదు కదా, ఈ స్వర్గానికి ఆకాశానికి భూమికి మధ్యలోనే వేలాడుతుంది కదా పిశాచ రూపంలో. కాబట్టి వీళ్ళ ఆత్మ ఘోషే పితృదోషం స్త్రీ శాపంగా మారుతాం. దానివల్ల ఏంటి, మన పితృదేవతలు మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక చోటుకి నిన్ను మీ ఇంటి నుంచి బయటికి పంపించాను నాన్న, పలానా చోటుకి చేరుకున్నాను అంటే హ్యాపీ, చేరుకోవాల్సిన చోటుకి చేరుకున్నాను అంటే హ్యాపీ. నేను రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయానంటే టెన్షన్ పడతారా? పడతారు. ఇది కూడా అంతే కదా మరి, అవునా? సో ఒక టార్గెట్, ఒక ప్లేస్ అనేది రీచ్ అవ్వాల్సిన ప్లేస్ కి రీచ్ అవ్వకుండా మధ్యలో ఆగిపోవడం ద్వారా వాళ్ళకి ఆత్మ ఘోష ఉంటుంది. తద్వారా మనం పెట్టేటువంటి తద్దినాలు, దినాలు, కర్మలు ఏవి కూడాను పరిపూర్ణంగా వాళ్ళకి చెందవు.